అందులో ఒక గ్రహం భూమి. భూమిపై మాత్రమే కొన్ని కోట్ల సంఖ్యలో జీవరాశులున్నాయి. సమస్త జీవరాశిని మానవ జాతి తన శక్తి సామర్థ్యాలతో ఆధీనంలోకి తీసుకుంది. కాని అది మానవ జాతిని, ఈ సృష్టిని నడిపిస్తున్నది ఒక మహాశక్తి అని నమ్మి, ఆ శక్తిపై నమ్మకం పెంచుకుని, ఎటువంటి శాస్త్ర విజ్ఞానం లేని కాలంలోనే గ్రహాలు 9 వాటిని నడిపిస్తున్నది భగవంతుడిని నమ్మి పూజించడం మొదలుపెట్టింది మన భారతదేశం. అందులో ఎన్నో దేవాలయాలు. తిరుమలలో కలియుగ దైవమైన వెంకటేశ్వరుడు, శ్రీశైలంలో భ్రమరాంబికాదేవి మల్లికార్జున స్వామి, విజయవాడలో కనకదుర్గాదేవి, అలాగే జనగాంలో అభయ దుర్గాదేవి ఆలయం. దైవం అనేది ఒక శక్తి, ఒక విశ్వాసం, ఒక ఊపిరి. కొంచెం ఓర్చుకో, వెళ్ళిపోదాం. నెమ్మది నెమ్మది. ఏమండి, ఇక నా వల్ల కాదు, నడవలేనండి. ఒక్క అరగంట ఓర్చుకో భువన, ఎలాగోలా ఇంటికి చేరిపోదాం రా. ఏం కాదమ్మా, ఆసుపత్రిలో బాగా ఆలస్యం అయిపోయింది. ఆ చివరి బస్సు అయినా దొరుకుంటే ఈ పాటికి ఇంటికి చేరిపోయి ఉండేవాళ్ళం. నెమ్మది. అయ్యో, వర్షం వచ్చేలా ఉండే. నెమ్మది నెమ్మది నెమ్మది. అమ్మా, ఈ సృష్టిలో అందరి పుట్టుకకి చావుకి కారణం నువ్వే అంటారు. ఈ గుడిలో నీ ఒడిలో నా బిడ్డకి జన్మనిస్తున్నావు. ఈ భారం అంతా నీదే తల్లి, ఈ భారం అంతా నీదే. ఆశ్వీజ శుక్ల షష్ఠి మూలా నక్షత్రం, అమ్మవారి జన్మతిథి. ఈ ఘడియల్లో పుట్టిన ఈ బిడ్డ సాక్షాత్తు అమ్మవారు జపించిన మంత్రం పంచాక్షరి. ఈ బిడ్డ పుట్టుకతో పంచభూతాలు ప్రసన్నమై ఈ ఊరంతా పచ్చగా ఉండాలని ఆశిస్తూ ఆ అభయదుర్గాదేవి దీవెనతో ఈ బిడ్డకు పంచాక్షరి అని నామకరణం చేస్తున్నారు. పంచాక్షరి.
అమ్మ వచ్చింది, పంచాక్షరి మీదకి అమ్మవారు వచ్చింది. సాక్షాత్తు ఆ అమ్మకే తల్లిదండ్రులు అయ్యారయ్యా మీరు. హా, కానీ మా బిడ్డకు కూడా అచ్చతా ముచ్చతా చేసుకోవాలని ఆశ ఉంటుంది కదా శర్మ గారు. అన్నీ జరుగుతాయి శంకరనారాయణ. ప్రతి ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు మాత్రమే అమ్మ నీ బిడ్డను ఆవహిస్తుంది. ఈ జనం యొక్క కష్టాలు తీరుస్తుంది. మిగిలిన 364 రోజులు పంచాక్షరి అందరిలాంటి ఆడపిల్లే. మనం సినిమా చూడడానికి వచ్చినట్లేదే, చూపించడానికి వచ్చినట్టుంది. ఆపవే, అసలే షో టైం అవుతుంది. ఈ హనీ ఎప్పుడొస్తుందో. హా, అదెప్పుడు టైంకి వచ్చిందే? ఆ సినిమా టైటిల్స్ పడ్డాగానే రాదు. చిన్నప్పటి నుంచి చూస్తున్నాగా. టెన్షన్ పెట్టే రకమే గాని పాడే రకం కాదు. హే, అదేనే. హలో హనీ, ఎక్కడున్నావు? కదా గుడికెళ్తున్నా. సినిమా ఈవినింగ్ చూడొచ్చులేవే. ఏంటంట? రిలీజ్ రోజే ఫస్ట్ షో చూపిస్తారంటే ఊపుకుంటూ వచ్చాంగా. అది టికెట్స్ తీసింది మార్నింగ్ షో కాదంట, ఫస్ట్ షోకి. కేక్ తినిపిస్తానని షాక్ తినిపించింది. పదండి వెళ్దాం. హలో, ఎవరు? ఓ, మహేష్ బాబు. సినిమా సూపర్ హిట్, సమస్య లేదు. నువ్వు పెట్టేమా అన్నా నేను అంబానీని. అంబానీజీ. हाँ बोलिए. గ్యాస్ ఎంత వరకు వచ్చింది? ईस्ट कोने में गैस बहुत बहुत आएगा, సూపర్ होगा. రేషన్ బియ్యం తెచ్చుకోవాలి, డబ్బులు పంపించు. अच्छा ठीक है. స్వామి ఒకసారి నా చేయి చూడండి స్వామి. దరిద్రం అంతా నీ చేతిలో ఉంది కదరా. ఆ సంగతి నాకు తెలుసు స్వామి, అందుకే మీ దగ్గరికి వచ్చా. తెలియని మ్యాటర్ ఏదైనా చెప్తారేమో అని. ఏ విషయం చెప్పమంటావు? లేచిపోయిందని నీ పెళ్ళం అడ్రస్ చెప్పంటావా? మీ ఇంట్లో పుట్ట స్వామి వద్దులే స్వామి, మీకు తెలియదు ఏదీ లేదని తెలిసిపోయింది. నా దరిద్రం ఎప్పుడు వదులుతుందో చెప్పండి స్వామి. అమెరికాలో ఉన్న వాళ్ళందరికీ నీ దరిద్రం ట్రాన్స్ఫర్ చేస్తే గానీ నీకు బాగుపడే యోగం లేదు. తప్పండి 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 అమ్మా, ఈ పిత్రి గారు ఎవరు? తప్పండి. స్వామి స్వామి ఎందుకు అంత ఎమోషన్ అవుతున్నావు? ఆ వంకర మీసాలు, ఆ పిల్లిగడ్డను చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవుతారు స్వామి. ఎక్కడ అలా ఉండవు? నీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదురా. అప్పుడే మెచ్యూరిటీ ఎలా వస్తుంది స్వామి? ఇంకా పెళ్ళేనో లేదు, మీరు మరీ చిలిపి. ఏయ్! నీ ఏజ్ ఎంత అనుకుంటున్నావు? అదే గవర్నమెంట్ ఉద్యోగం చేరుంటే 2 సంవత్సరాలు రిటైర్డ్ అయిపోయాడు. అదే ఎల్ఐసి కట్టుంటే ఇంట్లో వాళ్ళ పాటికి కోటీశ్వరులు అయిపోయాడు. అవును స్వామి, సుమంగళిగా పోవాలని నాకెంతో కోరిక. నాకు ఇంకా పెళ్లి కాలేదు. ఇంకా ఎందుకు కాలేదు స్వామి? నాగరాజా చెప్పమ్మా. హ్యాండ్ ఆ? హ్యాండ్. 400 సంవత్సరాల క్రితమే నీకు పెళ్లి జరగాలి, ఆ. కానీ బ్రహ్మచారిగానే బాల్చి తనీసావు. ఎవరికి లేనంత గ్రేట్ ఫ్లాష్ బ్యాక్ ఉందిరా నీకు. ఏంటి స్వామి? దేవదాస్ కన్నా, షహజాన్ కన్నా, లైలా మజును కన్నా గొప్ప ప్రేమికుడురా నువ్వు. ఆ. సరిగ్గా 400 సంవత్సరాల క్రితం ఉదయపూర్ మహారాజు గారి దగ్గర సేనాధిపతివి. నీ పేరు కాలభైరవ. ఇమేజ్ వద్దు, డ్యామేజ్ అయిపోతాయి. అనుకొచ్చాయి రాజ్ కుమారి మిత్రవిందకి నీ శక్తి 6 ప్యాక్స్ నచ్చి ఇప్పుడు కాదు అప్పుడు ఈ విషయం రాజుగారికి తెలిసి సోలాలతో నీ గుచ్చి గుచ్చి చంపారు. నీ ప్రాణం పోయే ముందు మిత్రవింద రాజ్ కుమారిని పెళ్లి చేసుకుంటానని శపథం చేశావు. నీకు ఎవ్వరితో పెళ్లి కాదు, ఒక మిత్రవింద రాజ్ కుమారితో తప్ప. ఇప్పుడు ఆ అమ్మాయి ఏ ఎస్టేట్ లో రాకుమారిగా పుట్టింది స్వామి? నాగరాజుతో ఒకటి బిక్కని బ్రెయిన్ లేదురా. ఇప్పుడు రాజులు లేరు, రాజాలు లేవురా. రాణి లాంటి అమ్మాయిలు వీధికి ఒకటి ఉంది, వీళ్ళు ఎత్తుక్కో.
సాహసంసేరా డింపక రాజకుమారి లభిస్తుంది. ఇప్పుడు ఆ రాజకుమారి ఎక్కడుంటుంది స్వామి? నేను ఎలా గుర్తుపట్టగలను? బ్యాంకాక్ లో సునామీ వస్తుంది, కర్నూలులో వరదలు వస్తాయి, ఆకాశంలో కరెంట్ తీగులు కొట్టేసుకుంటాయి, నీ చుట్టూ కాకులు కావు 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 అని తిరుగుతాయి. ఎందుకు స్వామి? నిన్ను పొడుచుకొని తింటానికి ఎగస్ట్రా చేతులకు మండుద్ది. సారీ స్వామి. కాయ కచోడి నెత్తి మీద పెట్టుకో, నేనే కాలభైరవ అని చెప్పు. మిత్రవింద నిన్ను గుర్తుపడుతుంది. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటుందా స్వామి? నీకు ఖచ్చితంగా పెళ్ళైపోతుంది. పో. థ్యాంక్ యూ స్వామి. ఆ. థ్యాంక్ యూ. ఇదిగోండి స్వామి ఫీజు మొత్తం ఉంచేసుకోండి స్వామి, ఉంచేసుకోండి. ఇదేంట్రా ముష్టోడికి వేసినట్టు 100 రూపాయలు ఇస్తున్నావు? ఎంత ఇమ్మంటారు స్వామి? అమ్మండం పగిలిపోద్ది. మినిమం 5000. 5000 స్వామి చెప్పింది. పొద్దుగాలనే పోచమ్మేంది తెగ సోచాయిస్తుంది. సర్లే నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, టిఫిన్ చేతు గాని. ఆగా ఏంది పొద్దుగాల ఆడికి పోయేస్తున్నావే? జాగింగ్ డార్లింగ్ జాగింగ్. ఫిజిక్ కాపాడుకోవాలి కదా. ఏం ఫిజిక్? మేమేం జాగింగ్లు గీగింగ్లు చేయలే, మా ఫిజిక్ జబర్దస్త్ గా లేదా? గట్లనే బయట తిరగదు, పోరులు ఎంబడి పడతారు. పెట్టించుకున్న పళ్ళకే ఇంతంటే ఒరిజినల్ అయితే ఇంకేం చేస్తుందో ఏమో. అబ్బా